కమింగ్ టు డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందుకు చేరుకున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను జూబ్లీహిల్స్లోని తన కార్యాలయానికి రావాలని ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందుకు చేరుకున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి గవర్నమెంట్ ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను జూబ్లీహిల్స్లోని తన కార్యాలయానికి రావాలని ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ ముందుకు చేరుకున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి గవర్నమెంట్ ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను జూబ్లీహిల్స్లోని తన కార్యాలయానికి రావాలని ఏసీపీ కోరారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చేందుకు బయలుదేరారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో రమణ రెడీగా ఉన్నారు. లైవ్ లో రమణ. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికైతే సిట్ కోరిక మేరకు ఆయన జూబ్లీహిల్స్ ఉన్నటువంటి సిట్ కార్యాలయం చేరుకున్నారు. ఆయనకు సంబంధించి అంటే తమ పార్టీ నుండి ఏ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ జరిగాయి, ఎందుకు ఇవన్నీ చేశారు, ఈ కుట్రకోణం వెనుక ఏముంది అనే విషయాలను ఆయన రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు 600 పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ బాధితులకు సంబంధించి ఒక్కొక్కరిగా పిలిచి వారి ద్వారా కూడా సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నం చేస్తుంది. అంటే కేసుకు సంబంధించి ఇప్పటివరకు అటు ప్రధాన నిందితుడు కూడా ప్రభాకర్ రావు కానీ మిగతా ప్రణీత్ రావు వీళ్ళంతా కూడా పెద్దగా సమాచారం ఇవ్వని నేపథ్యంలోనే తమ దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని దాని ద్వారా పూర్తి స్థాయిలో కేసు చిక్కుముడి వీడ్చేందుకు అంటే కేసును ఇంకా మరి దర్యాప్తులో ముందుకు వెళ్లేందుకు కొన్ని ఆధారాలు అవసరం కాబట్టి ఆధారాల సేకరణ కోసం సిట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే మహేష్ కుమార్ గౌడ్ని ఆయన్ను తమకు సంబంధించిన సాక్షిగా ఒక వాంగ్మూలం ఇవ్వడానికి పిలిచారు. ఆయన వచ్చారు, ఆల్రెడీ ఆ వాంగ్మూలం కూడా తీసుకుంటున్నారు. ఇక ప్రభాకర్ రావు కూడా మరి కాసేపట్లో సిట్ విచారణకు 4వసారి హాజరు కాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే అటు ప్రభాకర్ రావు గతంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ ట్యాప్ వెనుక కారణాలు ఇవన్నీ వివరాలు సిట్ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ప్రణీత్ రావు అనే వ్యక్తిని అంటే డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు ద్వారానే ఈ మొత్తం వ్యవహారం నడిపినట్టుగా కూడా ఆల్రెడీ సిట్ చెప్తోంది. మొన్న కూడా మళ్ళీ ప్రణీత్ రావును విచారించారు. ప్రణీత్ రావు మన్నించిన స్టేట్మెంట్ వాటన్ని బేస్గా చేసుకుని ఈ విచారణ పర్వం అయితే కొనసాగుతుంది. కేసు అయితే ఎందుకంటే పొలిటికల్గా కూడా కనెక్ట్గా ఉన్న కేసు కాబట్టి కొంత సంచలనమైన కేసుగానే చూడాల్సి ఉంటుంది. మరి వచ్చే రోజుల్లో సిట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఎందుకంటే ప్రభాకర్ నుండి పెద్దగా సమాచారం అయితే రాలేదు. కాకపోతే
టెక్నికల్ ఎవిడెన్స్ను బేస్గా చేసుకుని సిట్ కొంత ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రణీత్ రావును ద్వారా అంటే అప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరికీ సంబంధించి రాధాకిషన్ రావు వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం ఆ తర్వాత తాము వీళ్ళు ఏవైతే ఆధారాలను మొత్తం ధ్వంసం చేశారో ఆధారాన్ని మళ్ళీ రిట్రైవ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను బేస్గా చేసుకుని మొత్తంగా ఈ విచారణను కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అప్పటి ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను పెద్ద మొత్తంలో ట్యాప్ చేశారు. ముఖ్యంగా బై ఎలక్షన్ల సమయంలో పెద్ద ఎత్తున ఎదురు పార్టీలకు సంబంధించిన డబ్బులు పట్టుకునేందుకు ఆ ఫోన్ ట్యాప్ను వాడారు. తర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత కోసం అంటే ఇవన్నీ కూడా ట్యాప్ అనేది ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, చాలా కుట్రకోణం ఉంది ఇందులో అనేటువంటి విషయాన్ని పదే పదే ఇటు సిట్ చెప్తోంది. ఈ క్రమంలో కేసులో దర్యాప్తులు ఇంకా ముందుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా కీలకమైన ఆధారం రాబట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే ప్రమేయం అంటే ఎవరి ప్రమేయం ఉందనే విషయం స్పష్టత వస్తే మాత్రం వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వారి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందనేటువంటిదే ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ కాబట్టి వారికి కూడా నోటీసులు ఇస్తారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యం అంటే కేసు కొంచెం కీలక దశలో ఉంది. ఆ సాక్షులను కూడా విచారించిన తర్వాత నెక్స్ట్ మరిన్ని నోటీసులకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావుకు సంబంధించి ఏమనగా ఉన్నారు మరి ఆయన నుంచి కీలక సమాచారం అయితే ఇప్పటికి రాలేదు. ఆయన కూడా ముక్తసర సమాధానాలతోనే సరిపెట్టారనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా మరొకసారి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ కేసులో ఉన్నటువంటి అంటే ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా ప్రభాకర్ రావుకు సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వాలి, ఆయన అరెస్ట్ చేయనటువంటి ఏవైతే ఉన్నాయో ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. సిట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయనను తమ కస్టడీకి అంటే అతను అరెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా రిమాండ్లో తీసుకుని ఆ తర్వాత కస్టడీకి తీసుకునే వెసులుబాటు ఉంటే అప్పుడు ఇంకా సమాచారం రాబట్టేందుకు కొంత మాకు ఆస్కారం ఉంటుందన్నటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే మహేష్ కుమార్ గౌడ్ అయితే తన సాక్షి అంటే తన వాంగ్మూలాన్ని ఇస్తున్నారు. ఇంకొంతమందిని ఎవరైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా వారందరికీ సంబంధించి కూడా సాక్షులుగా వారి వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అయితే ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు కూడా మరి కాసేపట్లో ఆ సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. శ్రవంతి అయితే రమణ, ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలంతో పాటు తన ఫోన్ను ట్యాపింగ్ చేశారు అని స్పష్టమైన ఆధారాలను ఏమైనా సమర్పించే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ సిట్ తనకు ఏదైతే సిట్టు తన విచారణలో భాగంగా దర్యాప్తులో భాగంగా చాలా ఫోన్లు ట్యాప్ చేసినట్టు గుర్తించింది. ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఒక్కొక్కరిగా గుర్తించి దాని ద్వారానే వీరందరినీ ఒకసారి పిలుస్తుంది. అంటే ఎవరైతే ఫోన్ ట్యాప్ అయిందో వారిని ప్రధానంగా పిలిచి వారి సాక్షులుగా విచారిస్తుంది. ఎందుకు విచారణ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి ట్యాప్ చేయాల్సి వచ్చింది, మీకు సంబంధించి అప్పుడు ఏ మాట సంభాషణకు సంబంధించి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక సాక్షిగా అంటే ఆయన ఏం కోరుకుంటున్నారు, తనకు సంబంధించిన ఫోన్ ట్యాప్ అయినట్టుగా ఉన్న పరిస్థితుల్లో తను ఏం చెప్తారు అనే విషయాన్ని అతనందరూ కూడా రాబట్టి అంటే ప్రభుత్వం చేసిన అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిన ఆ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం కావచ్చు, లేదంటే ఎంత కూడా టార్గెట్గా చేసిన పని అంటూ వారు చెప్పేటువంటి మాటల్ని వారి సాక్షులుగా వారు ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని తీసుకొని ఈ కేసు మరింత బలంగా ముందుకెళ్లేందుకు కేసులో మరింత బలంగా ముందుకెళ్లేందుకు తమ వ్యక్తిగత సంభాషణ ఏ విధంగా వారు రికార్డులు చేస్తారు, ట్యాప్ చేస్తారు అనేటువంటి విషయాన్ని వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా బేస్గా చేసుకొని కేసులో మరింత బలంగా ముందుకెళ్లేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కొంత ఆధారాలుగా ప్రస్తుతం సిట్ భావిస్తోంది. వాటిలో భాగంగానే ఒక్కొక్కరిగా ట్యాప్ గురైనటువంటి వారిని అందరినీ కూడా విచారణకు పిలవాలనేటువంటి భావనలో సిట్ ఉంది. అందులో ముఖ్యమైన వ్యక్తుల్ని పిలిచి తద్వారా ఈ కేసులో కొంత పురోగతి సాధించేది కంటే మరింత ముందుకు వెళ్లేందుకు సిట్ ప్రయత్నం చేస్తుంది. శ్రవంతి. రైట్ రమణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్.